భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా గురువు బోసు ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించి యోగాంధ్రపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రజలు, అధికారులు, విద్యార్థులచే యోగా గురువు యోగాసనాలు వేయించారు. అనంతరం యోగా గురువు బోసు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, యోగా చేస్తే ఆరోగ్యంగా జీవిస్తారన్నారు. సుఖాసనంలో కూర్చోండి. ఇలా గురువు గారు కూర్చున్నట్టు కూర్చోండి, లేకపోతే మీకు కంఫర్టబుల్ ఉంటే సిట్టింగ్ పొజిషన్ ఫ్రీగా కూర్చోండి. ఇప్పుడు 6:30 కన్నా హోల్డ్ చేసి చిన్నగా లెఫ్ట్ నుంచి వదలాలి. మళ్ళీ పూర్తిగా శ్వాస తీసుకొని కొద్దిసేపు హోల్డ్ చేసి పొడి ముక్కుతోటి చిన్నగా వదలాలి. అలా 10 సార్లు చేయాల్సి ఉంటుంది. చిన్నప్పుడు నేర్చుకున్నాను. One, two, three, four, five. One, two, three, four, five. One, two, three, four, five. Relax. Chest one. Right leg forward. వీళ్ళు అంతా ఒకేసారి వేయండి. పెట్టినవి అంకుల్ పెట్టండి, అంకుల్ పెట్టండి ఒకసారి. ఊర్ధ్వాసన్, పాదహస్తాసనం, అశ్వసంచలాసన్, పర్వతాసన్, భుజంగాసన్, అష్టాంగ దండ ప్రాణం, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలాసన్. చెప్పు. Thank you.
వచ్చారు కానీ నిన్న కూడా వచ్చారు. నిన్న కూడా ఖాళీ వదులుకుంటూ కిందికి. నిన్నెవరు? మా దానికి కూడా ఇస్తాను కూడా పర్వతాసన్ గాలి వదులుకుంటూ కిందికి బీడని గాలి చూసుకోవాలి. పెట్టాను బీడని సాష్టాంగ దండ ప్రణామం. బీడని పెడితే రూపకంగా ఆయన భుజంగాసన్. పర్వతాసన్. అశ్వచంచలాసన్. పాదాస్తాసన్. ఊర్ధ్వాసన్. जय जवान जय जवान जय जवान भारत माता की भारत माता की भारत माता की योगा चेतन योगा चेतन योगा चेतन योगा चेतन योगा चेतन ప్రపంచ యోగా దినోత్సవం ప్రపంచ యోగా దినోత్సవం ప్రపంచ యోగా దినోత్సవం జై జవాన్ జై జవాన్. నమస్కారం అండి. మేము యోగా, నా పేరు ఏల్పుల బోస్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లూరుపాడు వెంగనపాలెం గ్రామం అండి. మేము ఒక 3 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తున్నామండి. మాలో ఉన్న ఇప్పుడు ప్రతిదీ శరీరంలో అన్ని మందుల అవశేషాలతో నిండిపోయినాయండి. ప్రతిదీ మన శరీరంలో వ్యర్థాలు పోవాలంటే చెమట రూపంలో బయటకు వెళ్ళాలి. ఆ చెమట ఏ విధంగా వస్తుందంటే వాకింగ్ రూపంలో గానీ, మన యోగా అయితే యోగా మార్గం ఏంటంటే ప్రతి అవయవానికి మనకు ప్రతి ఒక్క ఆసనం ఉందండి. ప్రతి అనారోగ్య సమస్యకి ఆసనాలు వేస్తే ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం యోగా అనే ఇలా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే దాంట్లో ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ప్రపంచం చేస్తుందండి. ఈ జీవన విధానంలో మనం దీన్ని 1 గంట యోగ సాధనకి కేటాయించుకుంటే మన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా, ఎందుకంటే మేము చేస్తున్నాం, మాలో ఉన్నది అంత ముందులో కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు, బీపీలు ఉన్నోళ్ళు, షుగర్లు ఉన్నోళ్ళు చాలా వరకు తగ్గిపోయామండి. ఇప్పుడు టాబ్లెట్ తినే పరిస్థితి లేకుండా అయిపోయాయి. అది ఇలా యోగ సాధన ఈ మన 24 గంటల్లో 1 గంట మన యోగా కేటాయించుకుంటే మన శరీరాన్ని 24 గంటలు మనం 23 గంటలు మనకి అనుకూలంగా స్పందించదండి. మా నినాదం ఏంటంటే ఆహారమే ఔషధంగా తినాలి, ఔషధాల ఆహారం తినకూడదు అనే నినాదాన్ని మేము చేస్తున్నాం. మన ఆరోగ్య జీవనయాత్ర తరపున మేము ఆరోగ్య జీవనయాత్ర మిత్రులు కూడా తూచా తప్పకుండా అనుసరిస్తూ వాళ్ళు వెయిట్ లాస్ కానీ ఇది కానీ మన జిమ్ములకి వెళ్ళి ఎలాంటి కసరత్తులు చేసి ఏదో ప్రొడక్ట్లు వాడి తగ్గించుకోవడం కాదని మేము న్యాచురల్ గా తగ్గించుకున్నాం. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం. మాకు ఇప్పుడు ఈ జీవనయాత్రలో ఈ యోగా సాధన చేసిన కాడి నుంచి మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవండి. ఇప్పుడు మళ్ళీ మేము చూస్తూనే ఉన్నాం, గత 3 సంవత్సరాల నుంచి కోవిడ్ కూడా చూసాం. ప్రతిదీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉండాలని మనం తినే ఆహారం కూడా జీవాహారం తినాలండి. ఫ్రూట్స్, సీజన్ వారి ఫ్రూట్స్, నట్స్ ఇది తింటే మన శరీరం ఇంకా మంచిగా ఉంటుందండి. ఏదైనా ఆకుకూరలు ఇలాంటి న్యాచురల్ మన ప్రకృతి రీతిలో ప్రకృతి మాస ప్రసాదించిన ఆహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు. 1 గంట యోగ సాధన కేటాయించుకుంటే మీకు ఎప్పుడు విజయం సాధిస్తుంది, హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి ఉండదు. మేము ఇదే కాకుండా ప్రకృతిని కాపాడాలనే ఆలోచనతో మేమేంటంటే మా వంతుగా నేటి తరానికి ఉపయోగపడే విధంగా ఒక బర్త్డేకి, ఒక వివాహ వార్షికోత్సవానికి ఇలా మొక్కలు నాటుతున్నామండి. అది నాటుతా కూడా మా జీవనయాత్ర బృందం అందరూ ఇలా ఏం చేశారంటే మన శ్మశాన వాటికలో ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచుండడానికి కూడా ప్లేస్ లేదు, పరిస్థితి లేదు, ఎండలో మళ్ళీ మాడిపోతున్నారు. ఈ మొక్కలు అక్కడ నట్టే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నామండి. ఇది కూడా అందరూ ఆదర్శం తీసుకొని ప్రతి పుట్టినరోజుకి ఇదే కాకుండా ఏదో ఒక రోజు ఏదో మనం చేస్తున్నాం ఏదో ఫోటోలు తీసుకుంటున్నాం దీనికే పరిమితం కాకుండా ఒక మొక్క నాటాలి, దాన్ని సంరక్షించాలా. ఆ సంరక్షిస్తే ఆ మొక్క కాయలు కాసినప్పుడు ఆ చెట్టు ఉన్న మనం ఇప్పుడు ఈ మొక్కలు చూసామండి, ఎవరో వేసిన మొక్కలు ఈ రోజు మనం చూసుకుంటున్నాం, ఆ చెట్లు ఆ ఫలాలు అనేది ఆస్వాదిస్తున్నాం. ఇది ఇప్పుడున్న జనరేషన్ లో పొల్యూషన్ చూసారు, ఢిల్లీ లాంటి పరిస్థితి కూడా పొల్యూషన్ మయమైపోయింది. ఆ పొల్యూషన్ కి మనం తట్టుకోవాలంటే ప్రతిదీ మొక్క నాటాలి, మొక్కదే మన జీవాహారం అటాలనే ఈ కార్యక్రమం ఇప్పుడు చేపట్టామండి. ఇప్పుడు ర్యాలీ రూపంలో కూడా చేస్తున్నాం. వచ్చి మిగతా సభ్యులు కూడా ఆదర్శం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కారం అండి. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో,
హలో హలో సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ 26-1-1920 ఫ్లాట్ నంబర్ 40 ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.